Audio Jungle. మచ్ అండ్ ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు. రెడీగా ఉన్నారు మైక్ పట్టుకుని. సో ఎస్. హాయ్ అండి. హలో. కళ్యాణ్ గారిని మేము లొకేషన్లో చూసింది ఒకలా ఉండింది. అటు థియేటర్లో చూసిన తర్వాత మేము అనుకున్నాం మా పక్కనే కూర్చొని కదా యాక్టింగ్ చేశాడు, ఇంత బాగా ఎప్పుడు చేశాడా అని. అండ్ మురళీ శర్మ గారు నిజంగా సార్ భద్రమణ చెప్పినట్లు మా ఫాదర్స్ అందరు గుర్తొచ్చారు. నేను ఇండస్ట్రీకి వచ్చే ఈ సినిమాకు నాకు రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరు తిట్టేవాళ్ళు, ఎందుకురా అని. కానీ మా నాన్న మాత్రం నాకు ఇష్టం వచ్చింది చేయలేకపోయినారా, నువ్వు ట్రై చేయి ఒక సంవత్సరము, కుదరకపోతే మళ్ళీ ఇంటికి రా ఏదో ఒకటి చేసుకుందామని. రాకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు అండ్ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. హాయ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమాలో కామెడీ ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెల్లూరులో మా నాన్న సినిమా చూసి ఇది కదరా సినిమా చాలా బాగుంది కదరా, దీనికి చెప్పలేదు కదరా వెళ్ళమని అన్నాడు. అంటే ఫస్ట్ రోజు అంటే నేను చెప్పేలోపు ఆయన సినిమాకి వెళ్ళిపోయి చూసి నాకు ఫోన్ చేశాడు, ఒరే ఇది కదరా సినిమా చాలా బాగుందని. మురళీ శర్మ గారు చంపేశారండి అసలు నిజంగా. అంటే ఆ సీన్స్ అన్నీ మాకు తెలియదు, థియేటర్లో చూస్తే అందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి లాస్ట్లో. చాలా బాగా చేశారు సార్, చాలా చాలా సూపర్ సార్. ఈ సక్సెస్ మీట్ని ఇంత గ్రాండ్గా చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ లాస్ట్లో ఒకటి చెప్పాలి. బన్నీ గారి ఫోటో చూసి ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఎదురుగున్నారు. ఆ మాటలలో ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు 6 ప్యాక్ పెంచినప్పుడు మేము 6 ప్యాక్ పెంచాలని ట్రై చేసాం, అది వచ్చే లోపల మీరు స్టైల్ మార్చేసినారు. సరే ఆ స్టైల్ చేయించుకుందామని మేము ట్రై చేసే లోపల మళ్ళీ స్టైల్ మార్చేసినారు. సో అది మార్చుకునే ఇంకా లాస్ట్కి ఏమనుకున్నట్టు వదిలేసాం, ఏ స్టైల్ అయినా ఏదైనా ఆయనకి అంకితం, మనం ట్రై చేయలేము వద్దులే అనేసి. ఎప్పుడు మీ ఫోటో చూసి అనుకుంటా సార్, ఇప్పుడు మిమ్మల్ని చూసి అంటున్నా. 6 ప్యాక్స్ కోసం ట్రై చేస్తే ఫ్యామిలీ ప్యాక్ వచ్చినట్టుంది కదండి, అవి ఉంటుంది. బన్నీ సార్, వి డోంట్ సే థ్యాంక్ యూ, వి సే లవ్ యూ సార్. లవ్ యూ సార్. ఇంకొకటి అండి, నేను ఫిజియోథెరపిస్ట్ని. ఒకరి చేత ఎక్సర్సైజ్ చేయించడమే చాలా కష్టంగా ఉండేది మాకు. యూనిట్ అందరి చేత ఎక్సర్సైజ్ చేయించేవారు సెంధిల్ సార్. ఇది మామూలు ఎక్సర్సైజ్ కాదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నారు. సో ఒక్క క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, ఎప్పుడైనా మీరు నిజంగా రియల్ లైఫ్లో అలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఎప్పుడైనా బెడ్స్ కొట్టిన సందర్భాలనే నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు. వీళ్ళు ముగ్గురు అన్ని అడిగితేనే కరెక్ట్, ఎందుకంటే వీళ్ళే ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. నేను ఒకసారి ఒక అమ్మాయికి వ్యాలంటైన్స్ డే రోజు, అంటే చిన్నప్పటి నుంచి రోజెస్ ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే రోజు 500 ఫ్లవర్స్ ఇచ్చాను అనమాట. 500 రోజెస్ ఇచ్చాను. మొత్తం వాళ్ళ హాస్టల్ మొత్తం అదిరిపోయింది అసలు, ఎవడ్రా ఈడని చెప్పి. అది మామూలుగా బెడిచి కొట్టలేదు, మళ్ళీ ఆ అమ్మాయి నాతో మాట్లాడలేదు. ఆ 500 రోజెస్ 500 గర్ల్స్కి ఇచ్చారనుకున్నట్టున్నారు. అలా అనుకున్నారేమో తెలియదు, కానీ సర్ప్రైజ్లు ఇస్తే మనకి సర్ప్రైజ్ వస్తుందని బాగా అర్థమైంది. అలాంటిది ఒకసారి సర్ప్రైజ్ చేద్దామని దగ్గర ఒక 5-6 వేలు పోగొట్టుకున్నామండి. ఒక అమ్మాయికి లైన్ వేసేవాడిని. ఆ అమ్మాయి బర్త్డే సర్టిఫికేట్లో మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా, ఆ బర్త్డే చూసి ఆ బర్త్డే రోజు కాలేజ్ మొత్తం అంతా డెకరేట్ చేసేసి చూసాము. ఆ అమ్మాయి వచ్చింది, ఈరోజు నీ బర్త్డే కదా అంటే, నా బర్త్డే ఈరోజు కాదు రేపు అనింది. అదేంటంటే దాంట్లో డేట్ వేరు ఉంది అనింది. అమ్మాయిలు అంత ఈజీగా చెప్తారా అండి మరి డేట్? మీరు కూడాను. అండ్ సుదర్శన్ గారు, మేము ఇంకా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాండి, గాలికి తిరుగుతా. ఇంకా అంత ఐడియాస్ ఇంకా రాలేదు మాకు, నెక్స్ట్ చేస్తాం. నమ్మేసాం ప్రస్తుతానికి. సినిమాలో చూసిన సర్ప్రైజ్ని అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.